బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ వైఖరి రోజురోజుకు వివాదాస్పదమవుతోంది. భారత్తో కయ్యానికి కాలు దువ్వుతున్న మహమ్మద్ యూనస్ అగ్రరాజ్యం అమెరికాకు కూడా ఆగ్రహం తెప్పించే చర్యలకు పూనుకుంటున్నాడు. ఓపెన్ సొసైటీ పేరిట ప్రపంచ దేశాల్లో ద్వేషభావన పెంచుతున్న వివాదాస్పద బిలియనీర్ జార్జ్ సోరోస్ తనయుడు అలెక్స్ సోరోస్ ఢాకాలో మహమ్మద్ యూనస్తో భేటీ అయ్యాడు. ట్రంప్ అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత విధాన సమీక్ష పేరిట ప్రపంచ దేశాలకు అమెరికా అందిస్తున్న సాయాన్ని 90 రోజుల పాటు నిలిపివేశారు. అలా సాయం నిలిపివేసిన దేశాల్లో బంగ్లాదేశ్ కూడా ఉంది. సాయం నిలిచిపోయిన నేపథ్యంలో యూనస్ అలెక్స్ సమావేశం కావడంతో ఈ భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. మహమ్మద్ యూనస్ కు డీప్ స్టేట్ ఆర్గనైజర్లకు అవినాభావ సంబంధం ఉంది. యూనస్ బంగ్లాదేశ్ ప్రధాన సలహాదారు కాకమునుపే సొరోస్తో సంబంధాలు ఉన్నాయి. బీఆర్ఏసీ పేరిట నడిచే స్వచ్ఛంద సంస్థకు భారీ ఎత్తున డీప్ స్టేట్ విరాళాలు అందుతున్నాయి. బంగ్లాదేశ్ అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత యూనస్ వైఖరి సర్వత్రా చర్చనీయాంశమవుతోంది. పాకిస్తాన్తో అంటకాగడం, చికెన్ నెక్లో పాకిస్తాన్ సైనిక అధికారులతో కలిసి పర్యటించడం వగైరా అంశాలు దక్షిణాసియా భౌగోళిక రాజకీయాల్లో కొత్త ఉద్రిక్తతలకు కారణమవుతున్నాయి. బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాను అప్పగించాలంటూ పదే పదే భారత్ను కోరడం, అడిగే తీరులో తీవ్ర అసహనాన్ని ప్రదర్శించడంతో భారత్ బంగ్లా సంబంధాల్లో క్షీణదశ మొదలైందని చెప్పాలి. హిందువులపై దాడులు చేస్తున్న వారిని నిలువరించకపోవడం కూడా ఇరు దేశాల సంబంధాలపై ప్రభావం చూపుతుందని చెప్పాలి. జార్జ్ సోరోస్ కుమారుడు అలెక్స్ సోరోస్ సైతం అత్యంత వివాదాస్పదుడే. సోరోస్ ఫౌండేషన్ను వీలైనంత త్వరలో ఎత్తేయాలంటూ అల్బేనియా డెమోక్రటిక్ పార్టీ నేత సాలీ బెరిసా హెచ్చరించాడు. లేని పక్షంలో వచ్చే మే నెలలో తాను అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత బలవంతంగా మూసేయాల్సి వస్తుందంటూ తాకీదులు జారీ చేశాడు సాలీ బెరిసా. దశాబ్దాలుగా అల్బేనియాను సోరోస్ ఫౌండేషన్ ప్రయోగశాలగా మలుచుకొని చేయాల్సినవన్నీ అరాచకాలు చేస్తోంది. అల్బేనియా డెమోక్రటిక్ పార్టీ డి సోరోజ్ ఆఫ్ అల్బేనియా సొసైటీ పేరిట ఓ నినాదమే తీసుకుంది. కేవలం అల్బేనియాలోనే కాదు, డజనుకు పైగా ఆఫ్రికా దేశాల్లో సైతం 1979 నుంచి సోరోస్ ఫౌండేషన్ సేవా కార్యక్రమాల పేరిట ద్వేషాన్ని నూరిపోస్తోంది. ఇందుకోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తోంది. లెసన్స్ ఫ్రమ్ 25 years ఆఫ్ ఓపెన్ సొసైటీ ఇన్ సౌత్ ఆఫ్రికా అండ్ డ్రీమ్స్ ఫర్ ద నెక్స్ట్ 25 years శీర్షికన అలెక్స్ సోరోస్ 2018లో రాసిన ఓ వ్యాసాన్ని చూస్తే సోరోస్ ఆధ్వర్యంలో నడిచే ఓపెన్ సొసైటీ ఏ స్థాయిలో విషం చిమ్మేందుకు తమ వనరులను వెచ్చిస్తోందో తెలుస్తోంది. గడిచిన దశాబ్ద కాలంగా సోరోస్ ఫౌండేషన్ కార్యకలాపాలను అలెక్స్ సోరోస్ నిర్వహిస్తున్నాడు. బంగ్లాదేశ్ లో ఓపెన్ సొసైటీ ఫౌండేషన్ 2004 నుంచే కార్యకలాపాలు సాగిస్తోంది. బీఆర్ఏసీ బంగ్లాదేశ్ రిహాబిలిటేషన్ అసిస్టెన్స్ కమిటీ పేరిట నడిచే స్వచ్ఛంద సంస్థకు ఓపెన్ సొసైటీ ఫౌండేషన్ కోట్లాది రూపాయలను కేటాయిస్తోంది. యూనివర్సిటీ ప్రొఫెసర్లకు శిక్షణ పేరిట ద్వేషపూరితమైన భావజాలాన్ని నింపి బంగ్లాదేశ్ విశ్వవిద్యాలయాలకు పంపుతోంది. వీరి బోధనల కారణంగానే బంగ్లాదేశ్ యువత వీధి పోరాటాలకు దిగుతున్నారు. హక్కుల పేరిట, ప్రజాస్వామ్యం పేరిట ఉద్యమాలు చేయడంలో ముందుంటున్నారు. గడిచిన 3 నెలల వ్యవధిలో అలెక్స్ యూనస్ భేటీ కావడం ఇది మూడోసారి. బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేతగా గత ఏడాది ఆగస్టు 8న బాధ్యతలు స్వీకరించిన తర్వాత గత ఏడాది అక్టోబర్లో న్యూయార్క్లో అలెక్స్ సోరోస్తో యూనస్ భేటీ అయ్యాడు. వీరిద్దరూ భేటీ కావడం మాత్రమే ఓపెన్ సొసైటీ కీలక సభ్యులు బంగ్లాదేశ్ ప్రభుత్వాధికారులతో సమావేశమైనట్లు తెలుస్తోంది. అమెరికా సాయాన్ని నిలిపివేసిన నేపథ్యంలో కొత్త మార్గాల అన్వేషణ గురించి ఈ భేటీలో చర్చ జరిగినట్టు తెలుస్తోంది. యూనస్ ప్రభుత్వంపై జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని అడ్డుకోవడంతో పాటు రోహింగ్యాల సమస్యపై కూడా చర్చించినట్లు బంగ్లాదేశ్ పత్రికల కథనాలను బట్టి తెలుస్తోంది. బంగ్లాదేశ్లో షేక్ హసీనా నాయకత్వంలోని అవామీ లీగ్ ప్రభుత్వాన్ని కూలదోయడంలో కూడా సోరోస్ ఫౌండేషన్ పాత్ర గణనీయమైంది. భావజాల రంగంలో సోరోస్ ఫౌండేషన్ తో పాటు ఓపెన్ సొసైటీ ఫౌండేషన్ చేస్తున్న పని వల్ల సామాజిక అసంతి నెలకొంటోందని అమెరికా మేధావి వర్గమే గతంలో ఆరోపించింది. అమెరికా నుంచి అందే సాయంలో సింహభాగం బీఆర్ఏసీ సంస్థ ఖాతాలోకి వెళ్తాయి. బీఆర్ఏసీ సంస్థ సోరోస్ ఆధ్వర్యంలో నడిచే ఓపెన్ సొసైటీ ఫౌండేషన్తో కలిసి పనిచేస్తుంది. అమెరికా సాయాన్ని నిలిపివేయడంతో బీఆర్ఏసీ కార్యకలాపాలు ఎలా నిర్వహించాలనే దానిపై సోరోస్ ఫౌండేషన్ మల్లగుల్లాలు పడుతోంది.
అమెరికా ప్రభుత్వం నుంచి బంగ్లాదేశ్కు $48 మిలియన్ సాయం అందితే అందులో మెజారిటీ నిధులు బీఆర్ఏసీ ఖాతాలోకి వెళతాయి. నిర్వాసితుల సాయం పేరుతో బీఆర్ఏసీ సంస్థ పెద్ద ఎత్తున నిధులు కాజేస్తోంది. బంగ్లాదేశ్ వ్యాప్తంగా బీఆర్ఏసీ 27,000 పాఠశాలల్ని నిర్వహిస్తోంది. వీటి కోసం అమెరికా నుంచి వచ్చిన నిధులతో పాటు సోరోస్ ఫౌండేషన్ నిధులను కూడా వెచ్చిస్తోంది. ఈ పాఠశాలల్లో విద్యార్థులకు విషాన్ని నూరిపోయడమే ఈ సంస్థ పని. అందుకోసమే వేల కోట్ల నిధులను నీళ్లలా ఖర్చు చేస్తుంది. అలెక్స్ యూనస్ భేటీ వెనుక నిధుల అంశం మాత్రమే కాకుండా భవిష్యత్తులో ట్రంప్ ప్రభుత్వం నుంచి ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయనే అంశం కూడా చర్చకు వచ్చినట్టు సమాచారం. మహమ్మద్ యూనస్ స్వతహాగా ట్రంప్ ద్వేషి. యూనస్ గతంలో అనేకసార్లు ట్రంప్ను దూషించిన సందర్భాలు కూడా ఉన్నాయి. 2016లో ట్రంప్ విజయం సాధించిన కొన్నాళ్లకు ప్యారిస్లో పర్యటించారు. ఈ సందర్భంగా ప్యారిస్లో ఉన్న యూనస్ ట్రంప్ గెలుపు అమెరికాకు చీకటి రోజులంటూ వ్యాఖ్యానించారు. రాబోయే రోజుల్లో అగ్రరాజ్యం మరిన్ని గడ్డు రోజులు ఎదుర్కోవాల్సి వస్తుందంటూ విమర్శించారు. అమెరికా నుండి వచ్చే నిధులు నిలిచిపోవడంతో ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న బంగ్లాదేశ్ మరింత చిక్కుల్లో పడింది. ఆసియా దేశాల్లో అమెరికా నుంచి అత్యధిక సాయం అందుకుంటున్న దేశాల్లో బంగ్లాదేశ్ మొదటి స్థానంలో ఉంటుంది. ఆహార భద్రత, విద్యా రంగాల కోసం 2024లో $202 మిలియన్ అమెరికా సాయాన్ని అందుకుంటోంది ఢాకా. ట్రంప్ నిర్ణయంతో ఈ సాయం నిలిచిపోయింది. 90 రోజుల్లో చేసే విధాన నిర్ణయ పునఃసమీక్ష తర్వాత నిధులు అందుతాయనే ఆశ కూడా బంగ్లాదేశ్కు లేదు. దీంతో తదుపరి ప్రణాళిక రచన కోసం తంటాలు పడుతోంది. అదానీ గ్రూపుపై ఇటీవలి కాలంలో వెల్లువెత్తిన విమర్శల వెనుక సోరోస్ ఫౌండేషన్ అందించే నిధులతో నడిచే OCCRP ఆర్గనైజ్డ్ క్రైమ్ అండ్ కరప్షన్ రిపోర్టింగ్ ప్రాజెక్ట్ సంస్థ ఉంది. భారతదేశానికి సంబంధించిన పరిశ్రమలు, కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా సోరోస్ ఫౌండేషన్ అనేక విమర్శలు చేస్తోంది. సోరోస్ ఆధ్వర్యంలో నడిచే అనేక సంస్థలు ప్రధాని మోదీ లక్ష్యంగా విమర్శలు ఎక్కుపెట్టిన దాఖలాలు అనేకం ఉన్నాయి. గతంలో షేక్ హసీనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా 22 మంది అమెరికా సెనేటర్లు తమ సంతకాలతో సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఆంటోనీ బ్లింకెన్కు లేఖ రాశారు. ఈ 22 మందిలో ఇల్హాన్ ఒమర్ కూడా ఒకరు. అమెరికా కాంగ్రెస్లో ఇస్లామో లెఫ్టిస్ట్గా పేరొందిన ఒమర్ జార్జ్ సోరోస్కు అత్యంత సన్నిహితురాలు. మొత్తంగా బంగ్లాదేశ్లో రాజకీయ అస్థిరత సృష్టించి ప్రభుత్వాన్ని మార్చడంలో సోరోస్ ఫౌండేషన్ తీవ్రంగా ప్రయత్నించింది. తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తమకు అత్యంత సన్నిహితుడైన మహమ్మద్ యూనస్ను గద్దెనెక్కించేందుకు కృషి చేసింది. బంగ్లాదేశ్ను భారత వ్యతిరేకిగా మార్చడంలో జార్జ్ సోరోస్ ఓపెన్ సొసైటీ ఫౌండేషన్ పాత్ర చాలా కీలకమైందని చెప్పాలి. సాయి గారు, మీ మీద నమ్మకం ఉంది. మీరేం చేసినా దేశాన్ని మంచి చేస్తారు. మీరు OTT ఛానల్ ఓపెన్ చేస్తారు. గివ్ మీ ద ఆనర్ టు బికమ్ ద ఫస్ట్ సబ్స్క్రైబర్. థ్యాంక్ యూ సార్. NH ప్రైమ్ని సబ్స్క్రైబ్ చేసుకుంటున్నందుకు ఫస్ట్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.